సో అల్టిమేట్ సక్సెస్ ఈ 3. మరి ఈ 3 పొందడానికి ఏం చేయాలంటే కొన్ని స్ట్రాటజీస్ ఇప్పుడు నేను చెప్తున్నా ఆ 3 పొందడానికి. ఓకే, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పటివరకు ఈ భూమి పైన ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఎందుకోసం సక్సెస్ఫుల్ అయ్యారంటే వాళ్ళందరూ వెనకాల ఒక కోచ్, ఒక గురువు, ఒక మెంటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఈరోజు సచిన్ టెండూల్కర్ మనం ఏమని పిలుస్తాం ఆయనని? గాడ్ ఆఫ్ క్రికెటర్ అంటాం. గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటున్నామంటే ఇదంతా కూడా నేను సచిన్ టెండూల్కర్కి క్రెడిట్ ఇవ్వను. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ని చేసిన వ్యక్తి, వాళ్ళ గురువు, ఆయన పేరే రమాకాంత్ ఆచకర్. ఆయన క్లాప్స్ కొట్టాలన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఏంది అని అంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒకప్పుడు నేను ఎవరని ఈ ప్రశ్నకి చాలా వెతికాడు అనమాట. కానీ ఆ టైంలో ఒక గొప్ప వ్యక్తి కలిసి బాబు నువ్వు ఇది కాదు నువ్వు ఇది అని చెప్పేసి అతనికి పరిచయం చేశాడు. దాని తర్వాతనే ఈరోజు స్వామి వివేకానంద మనందరికీ తెలిసేస్తాను. కానీ ఇప్పుడు కూడా స్వామి వివేకానంద క్రెడిట్ ఇయ్యాను నేను. ఆయనను తయారు చేసిన ఎవరైతే గొప్ప వ్యక్తి ఉన్నారో రామకృష్ణ పరమహంసకి మనం క్రెడిట్ ఇవ్వాలి. ఆయన కోసం క్లాప్స్. నెక్స్ట్ అలానే చూసినట్టయితే పివి సింధు కూడా వాళ్ళ గురువు పుల్లల గోపిచంద్, అలానే ఎంఎస్ ధోని వాళ్ళ గురువు వచ్చేసి స్కూల్లో ఉన్నప్పుడు పీటీ సారు, బెనర్జీ సార్. మేరీ కామ్ కూడా ఎవరు అని అంటే తెలుసు కదా మీ అందరికీ, బాక్సర్ అనమాట. సో వీళ్ళందరి జీవితంలో ఎందుకోసం సక్సెస్ఫుల్ అయ్యారంటే వీళ్ళందరి జీవితంలో ఒక గురువు ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువు కోసం వెతికేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలామంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. మొత్తం కమర్షియల్ అయిపోయారు అంతా. ఎట్లున్నారంటే స్టూడెంట్స్ అంతా ఈయన ఇంతగానో చెప్తున్నారంటే ఈయనకేం లాభం అని ఆలోచిస్తారు తప్ప అది ఈయన మన జీవితంలో వస్తే మన జీవితమే మారిపోతుందని చెప్పేసి చాలామంది ఆలోచించట్లేదు ఇలా. సో అందుకోసం మనందరికీ అంటే యూత్కి అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే ఒక గురువు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. గురువు ఉంటే ఏమవుతుందంటే ఆల్వేస్ గురువు అనేది మనం రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళగలుగుతారు. అలానే ఆల్వేస్ మనం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ నుంచి ఎలా ముంగడికి వెళ్ళాలనేది గురువు హెల్ప్ చేయగలుగుతారు. అలానే మన జర్నీలో వెళ్తున్నప్పుడు చాలాసార్లు మనం లేజీగా ఫీల్ అవుతాం అనమాట. డిస్ట్రాక్షన్స్ కూడా చాలా ఉంటాయి మనకి, ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి. సో ఈ డిస్ట్రాక్షన్ల నుంచి పక్కన పెట్టి మీ గోల్ పైన ఫోకస్ చేపిస్తారు గురువు. సో అందుకోసం గురువు పెట్టుకోవాలి. ఈరోజు అర్జునుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఎందుకు అయ్యిందంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ గురువుని కృష్ణుడిని ఎంచుకున్నాడు కాబట్టి. ఎస్ ఆర్ నో? సో ఈరోజు కృష్ణులు రెడీగా ఉన్నారు, అర్జునులు లేరు అనమాట. అది ప్రాబ్లం ఈరోజు. సో అందుకోసమే ఒక్కసారి మనకి కృష్ణుడు లాంటి గురువు దొరికిన తర్వాత మనము ఆ గురువుకి సరెండర్ అయిపోవాలన్నమాట. ఎలా సరెండర్ అయిపోవాలంటే సార్ మీకు ఇప్పుడు మేము సరెండర్ అవుతున్నాము, మా లోపల నుంచి ఎంత బెస్ట్ తీసుకొస్తారో తీసుకురండి, దానికోసం ఏం చేయడానికన్నా నేను రెడీగా ఉన్నాను, అలా ఉండాలి స్టూడెంట్ ఒక యాటిట్యూడ్. అంతేగాని గురువు చెప్తుంటే ఈ మధ్యకాలంలో స్కూల్లో కూడా పిల్లలు ఎట్లున్నారంటే మా మమ్మీకి చెప్తా మా డాడీకి చెప్తాను అంటున్నారు. ఇక కాలేజీలో ఉన్న పిల్లలు అయితే డైరెక్ట్ ముఖం మీద గురువులను తిడుతున్నారు అనమాట. సో అలా అయిపోయింది సొసైటీ. సో అందుకోసమే ఒకప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు, ప్లస్ ఇంకా చాలా పెద్దవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు సక్సెస్ కావడానికి ఏంటంటే వాళ్ళ గురువుని అనేది ఎంచుకొని ఆ గురువుకి అనేది వాళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు, మంచి దారిలో అనేది వెళ్తున్నారు. గురువు ఉంటే ఏమైతుంది నేను చెప్తా. గురువు ఆల్వేస్ మనల్ని పుష్ చేయగలుగుతారు, అంటే మన లిమిట్స్ని నుంచి మన లోపల నుంచి బెస్ట్ తీసుకురాగలుగుతారు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ నుంచి దుంకి ఇక్కడ నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ చేరుకుంటే మీకు ₹1,00,000 ప్రైజ్ మనీ అనమాట. మీరు అందరు దుంకరా? ఈత వచ్చి అనుకోండి, చెప్పండి. దుంకుతాం ₹1,00,000 కాబట్టి. కాకపోతే అందులో ముసలి ఉంది, అంటే కురకడాయిలు ఉంది అనమాట. ఇప్పుడు పోతే పోనీ ₹1,00,000 దుంక అంటారు. కానీ ఒక వ్యక్తి మంది దుంకేసి ఫటఫట అక్కడ గెలుచుకున్నాడు ₹1,00,000. అందరిగా షాక్ అయిపోయారు అనమాట. మీలాగానే అట్లెట్లా ముసలి నాకు ఎట్లా దుంకిండని విలేకరులు వచ్చేసి మైక్ ఇచ్చి అంటున్నారు, ఎట్లా దుంకిరు సార్ మీరు, ఏంది సీక్రెట్ ఏంది అని అంటే ఒక్క నిమిషం అని ఎవరిని ఎత్తుకుతున్నాడు సార్, ఎట్లా దుంకిరు అది చెప్పారు ఫస్ట్. అరే నేను ఆడ నీచులో ఉన్నా, వెనకాల నుంచి వచ్చేసి ఎవడో నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు వాడేడు. అంటే ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు ఆ పర్సన్కి నెట్టకపోతే ఆ పర్సన్ అనేది గెలిచేవాడు. ఎస్ ఆర్ నో? నో. సో అందుకోసమే మన జీవితంలో కూడా అలా నెట్టే వాళ్ళు ఉండాలి, వాళ్ళే గురువులు. ఎప్పుడైతే ఆ నెట్టే వాళ్ళు వస్తారో అప్పుడు మనం అంతకు మించి సాధించగలుగుతాం. గురువులు పెట్టుకోండి, అందుకోసం చాలా ఇంపార్టెంట్.